వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మచిలీపట్నం పెడనలో 2 మద్యం షాపుల్లో చోరీకి యత్నించిన 2 వ్యక్తులు. రాజేంద్రనగర్ నియోజకవర్గాన్ని హైదరాబాద్ కార్పొరేషన్లో దుర్మార్గంగా కలిపారు. జగ్గారెడ్డిపై కేసు నమోదు చేయాలి. స్ట్రాంగ్ రూమ్ బయట ఉంటాం సార్, అధికారులతో బరిలో నిలిచిన అభ్యర్థులు. రాయన్న నియోజకవర్గానికి సంబంధించిన 12 వార్డులను కూడా ఈరోజు హైదరాబాద్ కార్పొరేషన్ లో చేస్తున్నట్టు నేను ఒక గవర్నమెంట్ పత్రం వచ్చింది, ఒక జీవో వచ్చింది. సైబరాబాద్ ని ఒక ప్రాంతంగా చేసి, మేడ్చల్ మల్కాజ్గిరిని ఒక కార్పొరేషన్ చేసి, హైదరాబాద్ కార్పొరేషన్ ఒక కార్పొరేషన్ చేస్తే, ఈ కార్పొరేషన్ లో సింహభాగమైన రాయన్న నియోజకవర్గాన్ని తీసుకుపోయి హైదరాబాద్ కార్పొరేషన్ లో కలుపుతున్నట్టు నిన్న ప్రభుత్వ ఉత్తరాలు అంటే గవర్నమెంట్ జియో ఒకటి బయటికి రావడం జరిగింది. ఈ విషయం నేను 2 నెలల కిందటనో దాదాపు నెల కిందటనో మీ అందరి మధ్యలో మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కూడా నియోజకవర్గం స్థాయిలో చేసి ప్రభుత్వానికి ప్రజలకు ఈ తీసుకున్న నిర్ణయం వల్ల జరిగిన నష్టాన్ని వివరించే ప్రయత్నం మనం ఎప్పుడో చేశాం. ప్రభుత్వానికి తెలియదనేది ఏం లేదు, ఇక్కడ ఉన్న ప్రజలకి దీని పట్ల స్పష్టత లేదని కూడా లేదు. మనం ముందే దీని గురించి మాట్లాడినాం. ఎమ్మెల్యే గారి దగ్గరికి కూడా అఖిలపక్షంగా మా పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులే గాని మిగతా పార్టీకి సంబంధించిన నాయకులు పోయి ఎమ్మెల్యే గారికి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. నాకు తెలిసి ఎమ్మెల్యే గారు కూడా ప్రభుత్వానికి ఒక లెటర్ కూడా రాయడం జరిగింది. దీన్ని ఇట్లా జిహెచ్ఎంసీలో దీన్ని విలీనం చేయకుండా దీన్ని రాయన్న నియోజకవర్గాన్ని సైబరాబాద్ లో పెట్టాలను మళ్ళీ ఎమ్మెల్యే గారికి లెటర్ రాసిన ఆయన కూడా ఒక లెటర్ రాయడం జరిగినట్టు నాకు తెలిసి, మొదటి నుంచి మనం చెప్తున్నది ఈ విషయంలో స్పష్టంగా 2 విషయాలు. ఒకటి, రాయన్న నియోజకవర్గం ముక్కలు చెక్కలుగా అస్తిత్వం కోల్పోతుంది, మన ప్రాంతం నష్టపోతున్నాం. కాంగ్రెస్ పార్టీ వలన హైదరాబాద్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినోడైనా నేరైతాడని మీరు మాకు గ్యారంటీ ఇవ్వగలుగుతారా ముఖ్యమంత్రి గారు అంటున్నాను. స్పష్టంగా కనిపిస్తున్నది. ఇది ఎవరి కోసం మీరు ఈ కార్పొరేషన్ చేసినని స్పష్టంగా మాకు కనిపిస్తున్నది. రాజకీయంగా మాకు నష్టం, అభివృద్ధి పరంగా కూడా. ఒకవేళ వాళ్ళకు సంబంధించిన వాళ్ళు మేయర్లు అయితే, ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు మేయర్లు అయితే పన్నులే గాని, డెవలప్మెంటే గాని, నిధులే గాని, ప్రణాళికలే గాని ఎటుపోతాయో మనకు తెలియదా? అంటే పన్ను మేము కట్టాలా, ప్రగతి వాళ్ళకు జరగాల, ఆ ప్రాంతం జరగాల? దీన్ని మేము ముమ్మాటికి వ్యతిరేకిస్తున్నాం. పెద్ద ఎత్తున దీన్ని ఎలా అడ్డుకోవాలో, ప్రజలకు ఎలా తీసుకుపోవాలో పెద్ద ఎత్తున ముమ్మాటికి మేము దాన్ని తీసుకుపోతామని తెలియదు. పరిస్థితి కూడా మరి మన కళ్ళ ముందరే ఉంది. మొన్నటికి మొన్న ఎన్నికలు ఎప్పుడు జరిగినా
ఆయన మాట్లాడిన తీరు, ఈరోజు ఆయన సదాశివపేటలో లక్షలు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి మరి డబ్బులు పంచుతూ ఉంటే ఎన్నికల కమిషన్కు మేము లేఖ కూడా రాయటం జరిగింది. వారు కూడా రిప్లై ఇచ్చి మరి కలెక్టర్ గారికి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి వారు మెయిల్ కూడా పెట్టిన మాకు ఏ చర్య లేదు. ఈ రకంగా కొనసాగడం మరి సభ్య సమాజం సిగ్గుపడుతోంది. మరి ఇప్పటికైనా గమనించాలి. ఇవాళ జరిగిన తీరు మేము ఒకటే కోరుతా ఉన్నాం. రాష్ట్ర పోలీసు యంత్రాంగం డీజీపీ గారు తక్షణమే ఆయన మీద చర్యలు తీసుకోవాలి, కేసు పెట్టాలి, జైలుకు పంపించాలి. మేమైతే ఖచ్చితంగా ఇది జరుగుతుందని పూర్తి విశ్వాసం మాకుంది. గతంలో కూడా మేము పోలీసులకి వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చి మా ముఖ్యమంత్రి గారైతే రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి పోలీసు శాఖ వారికి ప్రత్యేకంగా గౌరవం దొరికేటట్టుగా ఫ్రెండ్లీ పోలీస్ అని పెట్టారు. ఈరోజు ఫ్రెండ్లీ పోలీస్ పోయి దుర్మార్గపు చర్యలు వాళ్ళతో చేపించడం, మరి ఈ చర్యలు ఇట్లనే కొనసాగితే మరి పోలీసు వాళ్ళు ఇదే రకంగా చేస్తే ఖచ్చితంగా మరి రాబోయే రోజుల్లో దానికి మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని కూడా తెలుసు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపల్ పోలింగ్ కేంద్రాల బ్యాలెట్ బాక్సుల స్ట్రాంగ్ రూమ్ కి చేరాయి. కాగా గత సంవత్సరం బ్యాలెట్ బాక్సుల వివాదం చెలరేగిన నేపథ్యంలో తమకు స్ట్రాంగ్ రూమ్ సీసీ కెమెరాల విజువల్ చూసే అవకాశం కల్పించాలంటూ అధికారులను కోరగా వాటికి సంబంధించిన యాక్సెస్ తమకు లేవంటూ అధికారులు తెలిపారు. అనంతరం డీఎస్పీ వెంకన్నబాబును కొందరు పోటీ చేసిన అభ్యర్థులు కలిసి స్ట్రాంగ్ రూమ్ బయట ఉండే అవకాశం ఇవ్వాలంటూ కోరారు. ఎవరూ లోపలికి వెళ్లవద్దని, లోపల తమ భద్రతా సిబ్బంది ఉంటారని, బయట 5 అభ్యర్థులకు అవకాశం ఇచ్చారని పోటీ చేసిన అభ్యర్థులు తెలిపారు. ఇప్పుడు కాదు సార్, మీకు అక్కడ ఉంటాం సార్. మార్నింగ్ వరకు ఉంటాం సార్ మేము అక్కడే. ఇప్పుడు వచ్చా సార్ చూసుకుంటారు. వెనక్కారు కొంచెం పెట్టబ్బా సార్కి అర్థమైంది. చెత్త ట్రాక్టర్లలో బాక్స్లో వచ్చినాయి సార్ లాస్ట్ టైం. లాస్ట్ టైం జరగటం వల్ల ఇదంతా వచ్చింది సార్. మీ దయ మా ప్రాప్తం. ఒకసారి చెప్పండి సార్, బయట ఉంటాం మేమైతే ఏం మా వార్డులో ప్రజలు కూడా కోరుకునేది అదే. మా పోలీస్ మాత్రం లోపల ఉంటుంది. మా వార్డులో ప్రజలు కోరుకునేది కూడా అదే. మాకు ప్రాధాన్యత తీయాలని కోరుకుంటున్నాం సార్. ఉండండి, బయటనే ఉండాలా. లోపల కేటేసుకొని మా వాళ్ళు ఉంటారు. వాళ్ళు రౌండ్ ది క్లాక్ మేల్కతోనే ఉంటారు. మాకు కూడా కొద్దిగా ప్రాధాన్యత తీయండి. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. రైట్. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 TV న్యూస్.